హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటే మన ఛానల్లో స్పెషల్ వీడియో ఉంటుంది కదా, ఎవ్రీ వీక్ వీడియో. సో ఎవ్రీ వీక్ అంటే మీకు ఏంటో తెలుసు కదా, మీరు పెట్టే కామెంట్లకి రిప్లై అన్నమాట. కొత్తగా ఇల్లు కడుతున్న వారికి ఎటువంటి డౌట్స్ ఉన్న వర్క్ గురించి, అలానే మెటీరియల్ గురించి, మేస్త్రి వర్క్ గురించి, ఇలా ఏ వర్క్కి సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో అడగండి. ఈ వీక్ మీరు కామెంట్ పెట్టినట్లయితే నెక్స్ట్ వీక్ మీకు దానికి రిప్లై తప్పకుండా వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇంక మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అలానే నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీ వీక్ వీడియో 40 నుంచి 50 కామెంట్లు వచ్చేవి ప్రతి వారం కూడా. సో వీడియో లెంత్ ఎక్కువ అయ్యేది, కామెంట్లు కూడా వచ్చేవన్నమాట మళ్ళీ. సో ఈ వీక్ కూడా అలానే వచ్చాయి. ఈ వీక్ నేను ఎక్కువ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కదా, ఓన్లీ కిందటి వారం ఎవ్రీ వీక్ వీడియో మాత్రమే. సో ఆ వీడియోకి ఒక 16 కామెంట్ల వరకు వచ్చాయి. అందులో ఒక 2-3 కామెంట్లే తీసుకున్నాను. మిగతా కామెంట్లన్నీ కూడా షార్ట్స్ కింద వచ్చినవి కూడా తీసుకున్నాం అనమాట. నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎవ్రీ వీక్ వీడియోకి పెట్టిన కామెంట్లే చాలామంది పెడుతున్నారన్న. సో వాటికి మళ్ళీ రిప్లై ఇస్తే ఆల్రెడీ చూసిన వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది. ఏంటి పెట్టిన కామెంట్కి ఇన్నిసార్లు రిప్లై ఇస్తున్నాడు అన్నట్టు ఉంటుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైనా కామెంట్లు పెట్టినట్లయితే ఫస్ట్ ఎవ్రీ వీక్ ప్లేలిస్ట్లో ఉంటుందన్న వీడియోస్. ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే అందులో ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఉంది ఆల్రెడీ. మీరు ఇప్పుడు నా కామెంట్కి రిప్లై ఇవ్వట్లేదు ఎందుకు అనుకుంటున్నారు కదా, సో ఆ కామెంట్కి రిప్లై అక్కడ ఉందన్నమాట. సో ఎవరు ఏమనుకోకుండా ఎవ్రీ వీక్ చూడండి. చూసిన తర్వాత ఇంకా కొత్త సందేహాలు మీకు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. అలానే చాలామంది చూస్తూ ఉంటారు కదా వీడియోస్, ఇంజనీర్స్ కావచ్చు, బిల్డర్స్, తాపీ మేస్త్రులు, వర్కర్స్ అందరూ చూస్తారు. ఎవరికి తోచిన ఐడియా వాళ్ళు చెప్తారనమాట. సో దాని గురించి ఇంకా మనం బెటర్గా వర్క్ చేయించుకోవచ్చు. ఓకేనా? సో నా రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో ఎండ్ వరకు చూసి తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవ్రీ వీక్ వీడియో అయితే షేర్ చేయండి. ఓకేనా? ఇంక మనం లేట్ చేయకుండా ఎవ్రీ వీక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బ్రో మేము పిల్లర్ టు పిల్లర్ డిస్టెన్స్ 18 ఫీట్స్ పెట్టాము. పిల్లర్ సైజ్ 9 ఇంచుల 15 ఇంచుల విడ్త్, 16 mm 4, 12 mm 4 రాడ్స్. బీమ్ సైజ్ 9-12 ఇంచెస్ విత్ 20 mm 6 రాడ్స్. గ్రౌండ్ ఫ్లోర్ బీమ్ కింద వాల్ లేదు. ఫస్ట్ ఫ్లోర్లో 9 inches బ్రిక్ వర్క్ వాల్ కట్టొచ్చా? ప్లీజ్ రిప్లై. అంటే పిల్లర్ సైజ్ వచ్చేసి 9-15, దానికి ఐరన్ వచ్చి 16 mm 4 వాడారు, 12 mm 4 వాడారు. సూపర్ అన్న. అదేవిధంగా బీమ్ సైజ్ చూసుకున్నట్లయితే 9-12, 20 mm రాడ్లు 6 వాడారని చెప్తున్నారు. సో 9-12 అయితే కాదన్న, 9-15 వస్తుంది, లేదా 17 ఇంచులు వస్తుంది. ఎందుకంటే మీకు అడుగు బీమ్ అనుకోండి, 5 ఇంచుల స్లాబ్, దగ్గర 17 ఇంచుల వరకు మీకు వస్తుంది ఆ బీమ్ అయితే. అందులో మీకు 16 ఇంచుల ఐరన్ కట్టుంటారు, లేదా 15 ఇంచులైనా కడతారు. కిందన పైన కవర్ పోగా. ఓకేనా? సో వాడొచ్చన్న, బట్ ఇది మీకు స్ట్రక్చర్ ఇంజనీర్ ఇచ్చిన ప్లానా లేకపోతే మీ అనుభవం బట్టి వేసారో తెలియాలి. అదేవిధంగా అన్ని దగ్గరలో కూడా 18 ఫీట్ డిస్టెన్స్ ఉందా, కొన్ని దగ్గరలో తక్కువ ఉందా ఎక్కువ ఉందని చూసుకోవాలి. బట్ మీరు వాడిన ఐరన్ బట్టి అయితే మాత్రం హ్యాపీగా వేయచ్చు. ఎందుకంటే 20 mm 6 వాడారు కాబట్టి పర్లేదు. దానికి ఎక్స్ట్రా బార్స్ కానీ ఇంకేమైనా ఐరన్ యూస్ చేశారేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఏం ప్రాబ్లం లేదు, కిందన పార్కింగ్ ఉంచుకొని పైన హ్యాపీగా కట్టొచ్చు, కిందన వాల్ లేకపోయినా. ఓకేనా? సో ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. బ్రో సెప్టిక్ ట్యాంక్ తవ్వినప్పుడు పెడస్టాల్ బయటికి వచ్చాయి బ్రో. సెప్టిక్ ట్యాంక్ పెడస్టాల్ కన్నా లోపలికి తవ్వారు. మా మేస్త్రి పెడస్టాల్ చుట్టూ రెడ్ బ్రిక్స్తో వాల్ కట్టి ప్లాస్టింగ్ చేస్తే సరిపోద్ది అంటున్నారు. పర్వాలేదా? మ్యాట్ ట్యాంక్ లోపలికి వచ్చింది, పెడస్టాల్ మీద కింద సెప్టిక్ ట్యాంక్ వాల్ కట్టారు. దీనివల్ల ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ప్లీజ్ ఆన్సర్ మై క్వశ్చన్ బ్రో. మాకు తెలిసిన వాళ్ళని ఇలా చెయ్యొద్దు, ఐరన్ రెస్ట్ వస్తుంది అంటున్నారు. మాకు పెడస్టాల్ 2x2 బాక్సులు చేసి వేశారు. ప్లీజ్ రిప్లై దిస్ క్వశ్చన్, ఆన్సర్ ఇవ్వండి. అంటే నాకు అర్థమైంది మీరు చెప్పింది. అంటే సెప్టిక్ ట్యాంకులు తవ్వినప్పుడు చాలా దగ్గరలో పెడస్టాల్స్ అనేవి తగులుతూ ఉంటాయండి. సో ఇలా చాలా దగ్గరలో వస్తూ ఉంటాయండి. కొన్ని దగ్గరలో ప్లేస్ అడ్జస్ట్మెంట్ బట్టి వస్తాయి, కొన్ని దగ్గరలో సెట్ అవ్వదు అనమాట. సెప్టిక్ ట్యాంక్కి పిల్లర్కి లాంగ్ లెంత్ లేకపోవడం వల్ల, అంటే వెడల్పు సైట్ ఎక్కువగా లేకపోవడం వల్ల, లేదంటే పొడవు లేకపోవడం వల్ల ఇలా కార్నర్స్లో పిల్లర్స్ అనేవి, పెడస్టాల్స్ అనేవి సెప్టిక్ ట్యాంక్ వస్తూ ఉంటాయి. కొన్ని దగ్గరలో ఏంటంటే కొంచెమే వస్తుంది, ఒక 6 inches 3 inches వస్తుంది, అది వాళ్ళలో కవర్ అయిపోద్ది అనమాట. సో అలా కవర్ అవ్వలేని దగ్గర ఏం చేయాలంటే, మనం పెడస్టాల్ అనేది ఎంత బయటకు వచ్చిందో ఆ పెడస్టాల్ని మొత్తం నీట్గా క్లీనింగ్ చేయించేసి ప్లాస్టింగ్ అయితే చేయించాలండి. దానికి ప్లాస్టింగ్ ఎలా అప్లై చేయాలంటే, నీట్గా వాటర్ ప్రూఫ్ కెమికల్ ఉంటుంది. సో వాటర్ ప్రూఫ్ కెమికల్ మొత్తం ఆ పెడస్టాల్కి అప్లై చేసి, దాని తర్వాత ఆ కోటింగ్, ఆ రబ్బర్ కోటింగ్ కాపాడడానికి, అంటే మనం ఏదైతే వాటర్ ప్రూఫ్ చేయించామో ఆ రబ్బర్ కోటింగ్ కాపాడడానికి ప్లాస్టింగ్ అయితే చేయాలి. చేసిన తరువాత
మీరు చెప్పినట్టు బ్రిక్ వర్క్ కట్టి మళ్ళీ ప్లాస్టింగ్ చేయిస్తే సరిపోద్ది అనమాట. కానీ వాటర్ ప్రూఫ్ కెమికల్ అప్లై చేయడం చాలా ఇంపార్టెంట్. మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు, పెడెస్టాల్కి పిల్లర్స్కి ఆ డంప్ ప్రూఫ్ కెమికల్ అనేది అప్లై చేస్తూ ఉంటారు అనమాట. అది మనకు అల్ట్రాటెక్లో దొరుకుతుంది, చాలా దగ్గరలో దొరుకుతుంది, ఒకసారి కనుక్కోండి ఓకేనా. సో మీకు తెలిసిన వాళ్ళు చెప్పినట్టయితే మాత్రం ఐరన్ రస్ట్ పడడం అయితే నిజమే పడుతుంది, ఎందుకంటే సెప్టిక్ ట్యాంక్లో నిత్యం వాటర్ ఉంటుంది కదండి. సో దానివల్ల ఐరన్ పింపిరి పట్టే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఆ విధంగా మనకు పింపిరి పట్టకూడదంటే ఆ కెమికల్ అప్లై చేసి ప్లాస్టింగ్ చేయించుకోవడం మంచిది ఓకేనా. సో కొంతమంది ఆల్రెడీ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు కదన్నా, మీకు తెలిసిన ఆన్సర్ ఏదైనా ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఉపయోగపడుతుంది ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. బ్రో, సెంటరింగ్ మేస్త్రి భీములు ఎన్ని సైడ్లు కొలవాలి గోడల మీద స్లాబ్కి ప్లీజ్ చెప్పండి. అంటే మనం ఓపెన్ స్లాబ్ కాకుండా గోడలు కట్టి స్లాబ్ వేస్తాం కదా, సో దానికి ఎన్ని సైడ్లు కొలవాలి అంటున్నారు. సెంటరింగ్ వర్క్ ఎక్కడెక్కడ జరిగితే అక్కడ కౌంటింగ్ అయితే ఉంటుందన్న, అంటే 2 సైడ్లు భీముకు 2 సైడ్లు కౌంటింగ్ ఉంటుంది ఓకేనా. మీరు బాటం ఆల్రెడీ గోడ కట్టారు కాబట్టి భీమ్ యువతల సైడ్ ఈ 2 సైడ్లు కూడా కౌంటింగ్ చేస్తారు. అది ఎంత లెంతో ఆ లెంత్, హైట్ మీకు అడుగు భీమ్ వేస్తే అడుగు, 9 ఇంచుల భీమ్ వేసినా సరే అడిగే కొంతమంది కౌంటింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు 15 ఇంచుల భీమా ఇలా అనమాట, భీమ్ సైజుని బట్టి కౌంటింగ్ ఉంటుంది ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. హాయ్ బ్రో, చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, బట్ నాకు ఒక డౌట్. 9-12 సైజ్ పిల్లర్కి అన్ని 16 mm వాడితే పిల్లర్ స్ట్రెంగ్త్ ఎక్కువయ్యి పిల్లర్ పగుళ్ళు వస్తాయి అంటున్నారు, ఇది నిజమా? ప్లీజ్ క్లారిఫై. అంటే 9x12 పిల్లర్కి 16 mm వేసినట్లయితే పిల్లర్ స్ట్రెంగ్త్ ఎక్కువైపోయి పగుళ్ళు వస్తాయంటున్నారు, నిజమేనా అని చెప్తున్నారు. సో ఇది నిజమా అంటే అబద్ధం అని అయితే చెప్పలేమండి, నిజమే. కానీ పగుళ్ళు వచ్చేస్తాయి అనేది మాత్రం ఉట్టి మాట, ఎందుకంటే పగుళ్ళు అయితే రావు. మనం ఇప్పుడు M25 గ్రేడ్ యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా దగ్గరలో ఆల్రెడీ యూస్ చేస్తున్నాం, ఆ ఇబ్బంది అయితే ఏం లేదు. సో దానికి బదులుగా 9-15 కూడా యూస్ చేస్తున్నాం అనమాట. అంటే పిల్లర్ సైజ్ కొంచెం పెంచి కాంక్రీట్ స్టడీ పరంగా వెళ్ళినట్లయితే మాత్రం కాంక్రీట్లో ఐరన్ శాతం ఒక 20%, 30%, 40% అని కాంక్రీట్ M20 గ్రేడ్కి ఇంత ఐరన్ ఉండాలి, M30కి ఇంత ఉండాలి, అలా ఆ విధంగా ఉంటుందన్నమాట. సో స్టడీ పరంగా చూసుకుంటే ఇది రాంగ్ అనే అంటారు. కానీ మనం ఇప్పుడు వేస్తున్న బీమ్స్ కావచ్చు, పిల్లర్స్ కావచ్చు, ఇంకా హెవీ సైజ్ పిల్లర్స్కి అయితే ఒక్కొక్క దగ్గర 20-20లు, 10-16లు, 16-16లు కూడా పడుతున్నాయి. సో అలా పగుళ్ళు వచ్చేస్తే అనేది కాదు, దానికి తగ్గట్టు మనం వర్క్ చేయించాలి, చేయిస్తే పర్లేదు. మేమైతే అడుగు 9 పిల్లర్స్కి అయితే మాత్రం డెఫినెట్గా 16 mm ఆర్ యూస్ చేస్తున్నాము. అదేవిధంగా స్ట్రక్చర్ ప్లానింగ్ బట్టి కూడా ఉంటుందండి, ఇది స్ట్రక్చర్ ఇంజనీర్ మనకు ప్లాన్ ఇచ్చినప్పుడే ఇస్తారు. సో దాన్ని బట్టి కూడా మనం యూస్ చేసి జాగ్రత్తలు తీసుకోవాలి. ఊరికనే పగుళ్ళు వచ్చేస్తాయి అనేది అయితే కాదు, కొన్ని దగ్గరలో వచ్చే అవకాశం కూడా ఉంది, లేదని కూడా నేను అనలేను ఓకేనా. సో మేమైతే యూస్ చేస్తున్నాం, ఇప్పటివరకు నో ఇష్యూ, ఏం ప్రాబ్లం లేదు, యూస్ చేయొచ్చు ఓకేనా. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. 5x5 6 అడుగులు తీశారు కదా గొయ్యి, ఆ గొయ్యి మొత్తాన్ని సిమెంట్ కాంక్రీట్తో మొత్తం పూడ్చాలా లేదా కింద వరకు పూడ్చిన మట్టి వేయాలా? అంటే 5x5 వెడల్పు 6 అడుగులు లోతు గొయ్యలు తీస్తాం కదా, సో దానికి మొత్తం ఆ గొయ్యి అంతా కూడా మనం కాంక్రీట్తో కప్పాలని అడుగుతున్నారన్న, చెప్పమంటున్నారు. సో అలా ఏం కాదన్న, మనం కట్టే స్టేర్లు బట్టి ఉంటుందన్నమాట. మనం ఎన్ని స్టేర్లు కడతామో దాని కెపాసిటీని బట్టి, అంటే దాని స్ట్రక్చర్ ప్లాన్ బట్టి ఇన్ని బస్తాలు వేయాలని ఉంటుంది. మినిమం దానికి 5 బస్తాల నుంచి స్టార్ట్ అవుద్ది, 5, 6, 7, 8 ఈ విధంగా అనమాట. సో ఆ గొయ్యి మొత్తం నింపాలని అయితే కాదు, మనం పుట్టింగ్ కాంక్రీట్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్ట్రక్చర్ ఇంజనీరో మేస్త్రి చెప్పిన దాన్ని బట్టి ఒక 6 బస్తాలు పడింది అనుకుంటే 6 బస్తాలు తరువాత మట్టి పూర్తి చేయాలన్నమాట ఓకేనా. సో గొయ్యి మొత్తం కాంక్రీట్ నింపాలంటే మన వల్ల కాదు ఇంకా. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. సార్, పిల్లర్ సెంటర్ లైన్ కాకుండా మార్కింగ్ సైడ్కి పెడుతున్నారు, ఏది కరెక్ట్ సార్? అంటే పిల్లర్స్ కావచ్చు, పిల్బీమ్ లైన్స్, ఈ క్రాంకులు, స్టాక్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఈ మార్కింగ్స్ సెంటర్లో కాకుండా సైడ్కి పెడుతున్నా అంటున్నారు. కొన్ని దగ్గరలో అడ్జస్ట్ చేస్తారన్న, సో దానికి మనం ఏం చెప్పలేము. కానీ కొన్ని దగ్గరలో మాత్రం అడ్జస్ట్మెంట్ కాదు, కరెక్ట్గా సెంటర్ పాయింట్లోనే ఉండాలి. సో ఇది దేని దగ్గర అనేది నాకు ఇమేజెస్ తెలిస్తే మీకు కరెక్టా కాదని చెప్పగలను. ఇన్స్టాగ్రామ్ ఉంటే ఫొటోస్ పెట్టడానికి ట్రై చేయండి ఓకేనా. ఓకే, ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ అన్న, ఒక ఆర్కిటెక్చర్ ఇంజనీర్ దగ్గర ప్లాన్ తీసుకుంటే ఆ ప్లాన్లో ఆర్కిటెక్చర్ ఏం ప్రొవైడ్ చేస్తాడు అండ్ మనం కన్ఫామ్గా ఏం చెక్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో మనం ఒక ఆర్కిటెక్చర్ దగ్గర ప్లాన్ తెచ్చుకున్నట్లయితే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్లాన్కి ఎంత అమౌంట్ చెప్పారు, ఏమేమి ప్రొవైడ్ చేస్తారని మనం తెలుసుకోవాలి. సో ఒక ఆర్కిటెక్చర్ అయితే మాత్రం డెఫినెట్గా
ప్లాన్ స్టార్టింగ్ అంటే సాయిల్ టెస్ట్ దగ్గర నుంచి ఫైనల్గా మన స్ట్రక్చర్ ఏది ఉందో అది మొత్తం కంప్లీట్ డ్రాయింగ్ అయితే ఇస్తారు. అందులో ఐరన్ డ్రాయింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ డ్రాయింగ్ ఉంటుంది, అదేవిధంగా ప్లంబర్ డ్రాయింగ్ ఉంటుంది, శానిటరీ డ్రాయింగ్, కార్పెంటర్ వుడ్ వర్క్ డ్రాయింగ్, కన్స్ట్రక్షన్ డ్రాయింగ్, ప్రతిదీ వస్తుంది అనమాట. ఆర్కిటెక్చర్ డ్రాయింగ్, బట్ దానికి తగ్గట్టుగానే అమౌంట్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు జనరల్గా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక ఇంజనీర్ దగ్గర లేకపోతే ఎవరైనా ప్లాన్ ఇచ్చిన వాళ్ళ దగ్గర, సిద్ధాంత్ దగ్గర ఒక ప్లాన్ తీసేసుకుంటున్నారు, వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకొని చేసుకుంటున్నారు అనమాట. సో స్ట్రక్చర్ ఇంజనీర్ ఇస్తే అలా ఇవ్వరనమాట. మన కొలతలకు తగ్గట్టు మనకి సైట్ సాయిల్ టెస్ట్ చేయించి ఆ సాయిల్లో ఎంతవరకు మెటీరియల్ వాడాలి, ఎంత మోతాజులో వాడాలి, ఏమేమి వాడాలి అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారనమాట. సో ఆ విధంగా కానీ మనం ఆర్కిటెక్చర్ దగ్గర నుంచి ప్లాన్ తెచ్చుకున్నట్లయితే బిల్డింగ్ స్ట్రెంత్ బాగుంటుంది. అదేవిధంగా మనం తగినంత బడ్జెట్ దానికి పెట్టవచ్చు, ఎక్కువ తక్కువ కాకుండా. ఇందులో మీరు ముఖ్యంగా ప్లాన్లో చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ దానికి మోతాజు అంటే ఎంత ఐరన్ ఇస్తున్నారు అదొకటి. సెకండ్ వచ్చేసి ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ డ్రాయింగ్స్ ఉంటాయి అవి. అదేవిధంగా స్ట్రక్చర్ ప్లాన్ అనేది చూసుకోవాలి. ఇంతకు మించి ఇంకేం ఉండదు. బట్ కరెక్ట్గా మీకు ప్లాన్ ప్రొవైడ్ చేసినట్లయితే ఇవేవి మీరు చెక్ చేయాల్సిన పనే లేదు. ఓకేనా. కానీ ఇప్పుడున్న రోజుల్లో అంత కరెక్ట్గా ప్లాన్ తెచ్చుకొని కన్స్ట్రక్షన్ చేయించే వాళ్ళు ఎవరు లేరు. ఓ 2000 3000 ఇస్తాం, మాకు ఏదో ఒక ప్లాన్ ఇచ్చేయండి, మాకున్న అనుభవంతో కట్టించుకుంటాం అనేవాళ్ళే ఉన్నారు. ఓకేనా. సో ఎవరో ఫీల్ అవ్వకండి. అంటే ఎవరైనా 10 రూపాయలు తక్కువ కావాలని ఆలోచిస్తాం కదా, ఆ విధంగా ఆలోచిస్తున్నారు అని చెప్తున్నాను అంతే. ఓకేనా. ఇక్కడ ఎవరికి కూడా లైఫ్ అక్కర్లేదు. ఓకేనా. తొందరగా పని అయిపోవడం కావాలి. ఓకే. ఇవి కామెంట్లు అయితే ఇవేని. సో నెక్స్ట్ వీక్ ఇంకా మంచి కామెంట్లు పెడతారని ఆశిస్తున్నాను, ఎందుకంటే ఇంకా మంచి కామెంట్లు రావాలి. నేను కూడా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. అదేవిధంగా ఈ ఒక్క మంత్, ఈ మే మంత్ అయిపోయిన వెంటనే మీకు ఇంకా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ వస్తాయి. చాలా మంచి వీడియోస్ రెడీ చేస్తున్నాను. ఓకేనా. సో ఇంకా మన ఈ వీక్ కామెంట్లు అయితే ఇవి. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం.